గల్లీలో ఉన్న ఢిల్లీలో ఉన్న ఢిల్లీ జైల్లో ఉన్న సీఎంఏ అన్నట్టుంది ఇప్పుడు కేజ్రీవాల్తో వ్యవహారము. ఈడీ ఆఫీసర్లు అరెస్ట్ చేసి లోపలేసిన సారు మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. కస్టడీలో ఉన్నా సరే ముఖ్యమంత్రి డ్యూటీ మాత్రం పక్కాగా చేస్తున్నాడు. 4 గోడల మధ్యలో కూర్చొని ఆన్ డ్యూటీ అంటున్నాడు. అన్నట్టు సారు జైల్లో నుంచే బయట ఆఫీసర్లకి పార్టీ నాయకులకి ఆర్డర్లు వేస్తున్నాడు. మరి ఆ ఆర్డర్ల సంగతి ఏందో ఓసారి చూసొద్దాం పదండి. లిక్కర్ కేసు చేయబట్టి ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసి లోపటేసిర్రు. ఆఫీసర్లందరికీ ఆర్డర్లు వేసే పెద్దసారికే ఇప్పుడు ఈడీ ఆఫీసర్లు సుక్కలు చూపిస్తున్నారు. అయినా సుత కేజ్రీవాల్ సారు తన సీఎం డ్యూటీకి మాత్రం సెలవు పెడతలేడు. జైల్లో కూర్చున్నా సరే డ్యూటీనే అన్నట్టు చేస్తాడు. సారు జైలుకు పోతే ఢిల్లీ పబ్లిక్ ఏం కావాలి, వేరేటోళ్ళు సీఎం సీట్లే కూకుంటారా అని కూడా ముచ్చట్లు వినిపించినాయి. కానీ ఎవ్వరు అవసరం లేదు. జైలుంటే ఏమన్నా కాలు చేతులు కట్టేస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి కాదంటారా అనుకున్నాడో ఎట్టనో గాని సారు 4 గోడల నడుమ కూకనే ఎవ్వారం అంతా నడిపిస్తాడు. జైల్లో కూర్చొని బయట ఉన్న ఆఫీసర్లకు ఆర్డర్లు ఇస్తున్నాడు. అసలే ఎండాకాలం, ఢిల్లీ పబ్లిక్ కు నీళ్ల తిప్పల రాకుండా అన్ని తీర్ల తయారుగుండాలి, దినం ఇండ్లకు నీళ్లు ఇడవాలి అని నీళ్ల మంత్రికి లేఖ రాసిండట. జైల్లో కూకొని కూడా పబ్లిక్ గురించే సోంచాయిస్తాడు. గసంటి మనిషి మీద బట్టగాల్సి మీద ఎత్తారని చీపురు కట్ట పార్టీ వాళ్ళు ఇంగింత గరం అవుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయితే చేసిండ్రు గాని సీఎం ను డ్యూటీ చేయకుండా అడ్డుకునే అధికారం అయితే వాళ్ళకు లేదు కదా అని అంటున్నారు. ఇంకో దిక్కు కవితక్కను అడిగినట్టే దినం 6-7 గంటలు కుర్చీల కూకబెట్టి 100 కోట్ల ముచ్చట్లు, వాళ్ళతోని వీళ్ళతోని మాట్లాడిన ముచ్చట్లు అన్ని చూపించుకుంటా వినిపించుకుంటా తీరుల ప్రశ్నలు అడుగుతారట ఆఫీసర్లు. గోవా ఎలక్షన్ల ఖర్చు పెట్టడానికి పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయని కూడా అడుగుతున్నారట. ఇంకో 3-4 దినాలు ఈడీ ఆఫీసర్ల చెరలోనే ఉంటాడు ఢిల్లీ ముఖ్యమంత్రి. మరి ఏం తేలుస్తారో ఏమేం తెలుసుకుంటారో గాని అటు చీపురుకట్ట పార్టీ వాళ్ళు రోడ్ల మీద లొల్లులు అయితే గట్టిగానే చేస్తారు. సెంటర్ సర్కార్ వాళ్ళ మీద దుబ్బెత్తి పోస్తున్నారు. మరి అసలే ఎలక్షన్లకు జంగు సైరన్ ఉదిండ్రు. ముఖ్యమంత్రి ఏమో జైలుండే. చీపురుకట్ట పార్టీ వాళ్ళు ఎట్లా ముంగట పడతారో ఏమో చూడాలి.